పెద్దమ్మ మాల పంపించిందా? మాధవి నేను. రాజకుమారి చెలికత్త మాధవి. నేనే. పెద్దమ్మ ఇంట్లో మాల తీసుకురావడానికి వచ్చిన మాధవి. అవును, అన్ని నేనే. మరి మరి లేదు పని చెప్తాను. అదే జడా, అదే చెప్పు, అదే జడా. నువ్వు నా మాధవి. మాధవి నా మెళ్ళ దండేస్తావా? నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదు, పిచ్చిదానా. యుగ యుగాలుగా వస్తున్న ఆచారం. ఏ కథలోనైనా సరే రాజకుమారుడికి రాజకుమార్తెకి తప్పనిసరి, అలాగే రాజకుమారుడు చెలికాడికి రాజకుమార్తె చెలికత్తెకి తప్పనిసరి. అంతే. రాజకుమారుడా? అదెవరు? నా మిత్రుడు విజయపురి యువరాజు విజయుడు. అమ్మగారి బావా? రాజకుమారి బావ. రాత్రి రాలా? రాత్రిరా? రాజకుమారి నాతో చెప్పినట్టు రాజకుమార్తె నీతో చెప్పలా? నువ్వే విశ్వసకువే. ఇదంతా ఏదో నాటకంలాగా ఉంది. ఇదేదో తేలేదాకా నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. అంతే. మాధవి, ఏమిటిది? మాధవి, ఏమిటిది? కట్టు, బాగా కట్టు. విడరాని ప్రేమ బంధం. కట్టుకో. నాకేం భయమా? నేనేం అబద్ధం చెప్పానా? ఎవరైనా అడిగితే మాధవి కట్టేసుకుందని చెప్తాను. ఏమిటి పెద్దమ్మా? అయితే మా వాడికి మాలిచ్చి కోటకు పంపించావా? అసలే తెలివి మాలినవాడు. ఏం గొడవ తెచ్చి పెడతాడో ఏమో. మదనా, నీకు తగ్గ శాస్తి బాగానే జరిగింది. ఎందుకు వచ్చినట్టు, ఎవరిని అడిగి వచ్చినట్టు, అసలు ఏమిట్రా వ్యవస్థ? నువ్వు తెచ్చిపెట్టిన అవస్థ కదా అత్తయ్యా. నువ్వు రాజకుమార్ కోసం కోటకోటలు ఎక్కచ్చు. నువ్వు ఏ ఆపదలో చిక్కుకున్నావో నిన్ను వెతుక్కుంటూ వస్తే తప్పొచ్చిందా? తాడి చెట్టు ఎందుకు ఎక్కేవంటి దూడ మేతకని నువ్వు వచ్చింది నా కోసం. ముందే సంగతి చెప్పు. రాజకుమారి కనిపించిందా? అడిగావా? చెప్పిందా? తెలిసిందా? అమ్మా, నువ్వు ప్రేమించిన పిల్ల మరదలని తెలియగానే చమత్కారం చేసొచ్చావు. బాగుంది, బాగుందయ్యా, బాగుంది. మిత్రమా, ఖచ్చితంగా అడుగుతున్నాను, చెప్పు. నిన్ను వలచిన కాంచన నీ మేనమామ కూతురాయే. స్వయంవరం ప్రకటించారాయే. నిరాఘాటంగా నీ ప్రియురాన్ని గెలుచుకుంటే పోలా. చక్కని ఆ రాజమార్గాన్ని వదిలి ఈ వంకర టింకర దోవలెందుకు? ఎందుకు ఈ యాతన? యాతన కాదురా, అది మన సంస్కృతి సాంప్రదాయం. అయిన సంబంధమే అయినా, మనసారా ప్రేమించిన మాట నిజమే అయినా, వధువు మనస్సు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. అంటే నేను తన బావనని తెలిసిన మీదట కాంచన ఇష్టపడుతుందో లేదో ఈ రాత్రికే తెలుసుకుంటా. అమ్మా, అమ్మా, ఈ భావన గుర్తించావా కాంచన? బావా, మా తండ్రి నీకు స్వయంవర స్వాగతం పంపనే లేదు. స్వయంవరానికి, సమర రంగానికి రాసబిడ్డను రమ్మని పిలవాలి. అది కాదు బావా, స్వయంవర పరీక్ష చాలా కఠినమైనదట. కుయుక్తులతో మోసాలతో కూడిందని విన్నాను. భయపడకు కాంచన. ఎన్ని కుయుక్తులు పన్నినా, మోసాలు చేసినా శక్తిని ప్రకటించి స్వయంవర విజేతనవుతాను. తర్వాత తర్వాత నిన్ను చేరి ఆ తర్వాత తొలి సిగ్గుల తొలకరిలో తలవాల్చిన చంద్రముఖి తెరలెందుకు నీకు నాకు దరిజేరవే ప్రియ సఖీ. నన్ను మరువని దొరవని తెలుసు, నన్ను మరువని దొరవని తెలుసు. నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు. నన్ను వలచిన చెలివని
తెలుసు. నన్ను వలచిన చెలివని తెలుసు. నా ఎదలోన ఏముందో అది నీకు తెలుసు. నన్ను వలచిన చెలివని తెలుసు. నన్ను వలచిన చెలివని తెలుసు. నా ఎదలోన ఏముందో అది నీకు తెలుసు. నన్ను వలచిన చెలివని తెలుసు. రాజు తోడుగా నిలవాలని, ఈ రేడులో కాల గెలవాలని, నీ రాజు తోడుగా నిలవాలని, ఈ రేడులో కాల గెలవాలని, బ్రతుకే పున్నమి కావాలని, నీ బ్రతుకే పున్నమి కావాలని, కోరింది కోరింది నీలేత మనసు. నన్ను మరువని దొరవని తెలుసు. నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు. నన్ను వలచిన చెలివని తెలుసు. మహామంత్రి, స్వయంవర నియమమును ప్రకటించండి. సభాసదులారా, రాజకుమారులారా, ఆ స్వయంవర నిబంధనలను ఆలకించండి. అదిగో అల్లెత్రాడు లేని ఒక విల్లు, కొన్ని బాణములు ఆ విగ్రహము చెంత కలవు. విగ్రహము చేతులలో పూలహారము, ఫలము కలవు. ఎవరు గాని ఆ ధనుర్బాణములనే ఉపయోగించి పూలహారము రాజకుమారి కంఠసీమను అలంకరించినట్లను, ఫలము విగ్రహము నోట పడినట్లను తమ ప్రజ్ఞా కౌశలములను చూపవలయు. ఈ రెండు లక్ష్యములను సాధించిన మహావీరులకు అర్ధరాజ్యముతో సహా రాజకుమారినిచ్చి వివాహ మంగళాచరణము జరిపించగలం. రాజకుమారులు ఇక నియమ సాధనకు ప్రయత్నించవచ్చు. ఇది నియమము కాదు, ఈ త్రాడు పనికిరాదు. మీరు వెళ్ళవచ్చు. అది కనపడదే. ఇందులో ఉన్న తిరగదేమిటి? ఎక్కడుంది? ఇందులోనూ తిరగసుగా ఉంది. విల్లు,